నమస్తే రావు గారు. నమస్కారం అమ్మా. అంటే కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, ఏదైనా పని చెప్పినప్పుడు అమ్మో నేను చేయలేనేమో, లేదు అని అంటే గోల్ ఏదైనా సెట్ చేసుకునేటప్పుడు నా కెపాసిటీ ఇది కాదేమో, ప్రతిదానికి వాళ్ళని వాళ్ళు అంటే తక్కువగా చేసుకొని అంటే వాళ్ళు చేయగలరా లేదా అనేది పక్కన పెట్టేయండి. ఫస్ట్ వాళ్ళ కెపాసిటీ ఏంటో వాళ్ళకి తెలుసుకోలేకుండా ప్రతిదానికి అమ్మో నా వల్ల కాదు, నేను చేయలేనేమో అన్న థాట్లోకి వెళ్ళిపోతుంటారు కదా. అసలు వాళ్ళ కెపాసిటీ అనేది ఎట్లా బయటికి తెచ్చుకోవాలి అండ్ వాళ్ళు ఎట్లా అసలు రియలైజ్ అవ్వాలి, నాకు ఓకే నేను కూడా చేయగలను అనే వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ రావాలి, నాకు అంత సామర్థ్యం ఉంది అనేది ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు? అంటే దానికి ఏమన్నా కొలమానాలు ఉన్నాయా, లేదంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈజీగా, అంటే వాళ్ళంతటా వాళ్ళు ఓకే నాకు ఈ కెపాసిటీ ఉంది అని తెలుసుకునేలాగా? ఇది చాలా ప్రతి వాడికి చాలా ముఖ్యం ఇది. ఎందుకంటే సామర్థ్యం మనం 20% వాడతాం, 80% మన పొటెన్షియల్ వాడం. పొటెన్షియల్ అంటే సామర్థ్యం. అసలు ఎందుకు బయటకు రాదంటే అది మెయిన్ మనకి పాస్ట్ ఫెయిల్యూర్స్, డిసప్పాయింట్మెంట్స్, హర్ట్స్, అట్లా జరిగింది ఇట్లా జరిగింది నీ మైండ్ ఏం చేసుకుంటుంది, నా ఒకసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే దానికి భయపడిపోతుంటారు. అసలుకి యాక్చువల్గా ఈ పొటెన్షియల్ అంటే సామర్థ్యం లేదమ్మా, అన్లెస్ యు అప్లై ప్రెషర్ ఆన్ యూ ఇట్ విల్ నాట్ కమ్ అవుట్. ఎందువలన దీనికి ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో కూర్చున్నామో మనిషి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఏరోప్లేన్ ఎగురుతున్నప్పుడు వాల్యూ, నేల మీద వాల్యూ లేదు. షిప్ కూడా నీళ్ళలో వెళ్తుంటే వాల్యూ, నేల మీద నుంచి వాల్యూ లేదు. కానీ ఏరోప్లేన్ ఎగురుతున్నప్పుడు రిస్క్ కూడా ఉంది. అవును, షిప్ కూడా నీళ్ళు వెళ్తున్నప్పుడు రిస్క్ ఉంది, నేల మీద రిస్క్ లేదు. సో ఎక్కడైతే వాల్యూ ఉందో అక్కడ రిస్క్ ఉంటుంది. ఎప్పుడైతే నీ సామర్థ్యం బయటికి తీయాలి అంటే కొద్దిగా రిస్క్ తీసుకోవాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఇంకోటి ఏమవుతుందంటమ్మా, ఈ ప్రెషర్ పెట్టాలి మనకి. అన్లెస్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ యూ విల్ నాట్. ఇప్పుడు మేజర్ ఇన్వెన్షన్ ఇన్ ద వరల్డ్ కూడా ప్రెషర్ ఉన్నప్పుడు పనిచేసింది. అవి ఎక్కువ మేజర్ డిస్కవరీస్ ఆర్ మేడ్ అండర్ ప్రెషర్. ఎందువలన నీ సామర్థ్యం వద్దు. నీకు ఎగ్జాంపుల్ స్టోరీ చెబుతానమ్మా. మైకేల్ జోర్డాన్ని వరల్డ్ క్లాస్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఉన్నాడు, అండ్ ఇట్ ఈస్ రియల్ స్టోరీ ఇది. దానికి ఏమైందంటే వాళ్ళ నాన్న వాచ్మెన్, న్యూయార్క్ సబర్బ్లో ఉంటుంటారు. కానీ 4 పిల్లలు. జోర్డాన్ రెండో కొడుకు. జోర్డాన్ మంచి హుషారుగా ఉంటుంటాడు, బాగా అన్ని యాక్టివ్ ఉంటుంటే వాళ్ళ నాన్న అంటాడు, అరే నాకు వచ్చి ఇన్కమ్ చాలటం లేదురా, నువ్వు కొంచెం మన ఇంట్లో ఒక ఓల్డ్ క్లాత్ ఇస్తాడు, ఇది ఎంతకు అమ్ముదావరా అంటాడు. $1 అమ్ముతాడు డాడీ అంటాడు. అరే దీనికి $2 అమ్మురా అంటే దాన్ని నీట్గా ఇస్త్రీ చేసేసి చిన్న బాక్సులు పెట్టుకొని న్యూయార్క్ మెట్రో సబ్వేలెస్ కింద దిగిపోతుంటారు. అక్కడ లైన్లో మార్నింగ్ 10 o'clock నిల్చుంటాడు, ఈవినింగ్ 4 o'clock ఒక హ్యాండ్ కొంటాడు $2 అది. ఇంటికి వచ్చి డాడీ $2 అమ్మాను డాడీ అంటే, వెరీ గుడ్ రా అని ఇంకో పాత క్లాత్ ఇచ్చి దీన్ని $20 అమ్మురా అంటాడు. డాడీ ఏం డాడీ ఎట్లా అంటే, ఆలోచించరా, చెప్పలేదు మైండ్. ఇంకా ఆలోచిస్తూ ఉంటే సడన్గా ఐడియా వచ్చేస్తుంది. ఏమని, వాడు క్లోజ్ ఫ్రెండ్ మంచి పెయింటర్, వాడి దగ్గర పోయి అరే మికీ మౌస్ బొమ్మ దీని మీద అంటాడు. వాడు వేస్తాడు, డీసెంట్గా బొమ్మ వేస్తాడు. అది తీసుకుని న్యూయార్క్లో కాస్ట్లీ చిల్డ్రన్స్ చదువుతున్న స్కూల్ దగ్గర నిల్చుంటాడు, ఒక స్కూల్ దగ్గర. మికీ మౌస్ పెయింట్ క్లాత్ ఫ్రా సేల్ అని ఒక్కరోడు కారులో దిగుతాడు, చూస్తాడు, చాలా బాగుంటుంది అది. వాడు రేమని పంపించి ఎంత కొనుక్కొనరా అంటాడు. వాడు అడిగితే $20 అంటాడు. ఇంకొకరోడు అంటాడు, అరే $20 ఇచ్చి $5 టిప్ కూడా ఇరా వాడికి, ఇక ఈ లుక్స్ వెరీ పూర్. సో ఇంటికి తీసుకొచ్చి డాడీ $20 వచ్చింది, $5 టిప్ కూడా వచ్చాడు డాడీ అంటే, వెరీ నైస్ అని ఇంకో పాత క్లాత్ ఇచ్చి నిన్ను $200 అమ్మరా అంటాడు. ఏం మాట్లాడతాడు డాడీ, $20 నాకు చాలిపోయింది, నేను అమ్మను. ఆలోచించరా, థింక్, పుట్ ప్రెషర్ ఆన్ యువర్ మైండ్, బికాస్ యువర్ పొటెన్షియల్ కమ్స్ ఓన్లీ వెన్ ఫోర్సిబుల్ అప్లై ఇన్ దట్. అంటే డాడీ కష్టం ఆలోచించడానికి ఆలోచిస్తుంటాడు. ఊరికి న్యూస్ పేపర్ తీసి చూస్తుంటాడు. సడన్గా ఐడియా వచ్చేస్తే లారా ఫాసిడ్ హాలీవుడ్ యాక్టర్స్ కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్కి ప్రీమియర్ షో రిలీజ్ ఆమె ఫిల్మ్. సో ఆ ప్రీమియర్ షోకి వస్తాను ఆమె. మీకు వెనక రోజు సినిమా వచ్చేవాడు గుర్తుంది ఫస్ట్ షోకి. సో హాలీవుడ్ యాక్టర్స్, బ్యూటిఫుల్ యాక్టర్స్, సో మంది జనం ఉంటారు. ఇప్పుడు చిన్నగా అక్కడ పోతాడు ఆ క్లాత్ తీసుకొని. జనం పోలీసు బందోబస్తు, ఎవడండి పిల్లవాడు నెడుతుంటారు. నెడితే సార్ మేడం 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 అంటుంటాడు. వాట్ యూ వాంట్ అంటుంది. ఐ వాంట్ ఆటోగ్రాఫ్ మేడం అంటాడు. అనగా కమ్ సెండ్ హిమ్ అంటాడు. ఆటోగ్రాఫ్ చేసేది, ఫంక్షన్ అంతా అయిపోద్ది. ఇటు లారా ఫాసెట్ ఆటోగ్రాఫ్ క్లాత్ ఫ్రాక్షన్ అంటాడు. 100, 200, 500, 800
One crazy guy buys for $1,200. Then he comes home, Daddy, I told for $1,200, I sold it. Then very nice, what did you learn from these 3 incidents? Daddy, if you think and with good dedication, force, price of waste cloth can be enhanced from $2 to $1,200. If you think innovatively, think differently. అప్పుడు అంటాడు, అరే ఎట్లాగే దీని వాల్యూ పెంచుకున్నావో నీ లైఫ్ ఎలా పెంచుకుంటా అంటే, డాడీ ఐ లైక్ వెరీ మచ్, ఐ హ్యావ్ ప్యాషన్ ఆన్ బాస్కెట్బాల్. Think innovative in that, new techniques, new ideas, new movement. So he works for 5 years, continues for 14 hours he plays. He becomes a world-class player. Now what the story says, anybody have potential, but you have to apply on that. You have to be intentional about it. You have to use that pressure has to be applied. ఎందుకంటే ఎగ్జాంపుల్ చదువుతానమ్మా, మనకి పాస్ట్ ఫెయిల్యూర్స్ వల్ల మనిషి డల్ అవుతుంటాడు. పాస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, హర్ట్ వర్డ్, డిసప్పాయింట్మెంట్స్, దాంతో మన మోటివేషన్ తగ్గుతూ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, నేను చెప్పేది ఏంటంటే కింద కొన్ని టిప్స్ ఇస్తాయి. ఇప్పుడు మీకు ఈ టిప్స్లో మీరు కొన్న ఫాలో అయితే 100% యువర్ పొటెన్షియల్ కమ్స్ అవుట్. ఫస్ట్ మనం మీకు ప్యాషన్ అంటామమ్మా, నీ ప్యాషన్ ఐడెంటిఫై చేయి. హౌ టు ఐడెంటిఫై ప్యాషన్ ఏరియా? First thing is, when you do that work, time flies very fast because you're enjoying the work. Suppose cricket na passion koma, today I ఓడిపోయాను, మళ్ళీ tomorrow ఆడతాను. I don't mind in losing or winning. Second, I play for 4 hours, I play another 1 hour and because you're enjoying the game. Third, time flies very fast. So identify the passion area. దానికి టిప్స్ ఏం చదువుతా అంటమ్మా, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నేను వేస్ట్, నా పని అయిపోయింది, ఎవ్రీ వేస్ట్ కాదమ్మా ఈ ప్రపంచం. నోబడి ల్యాండ్స్ బై బర్త్. యూ హ్యావ్ టు బి ఇంటెన్షనల్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్, యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ అండ్ షో ద ప్యాషన్ ఇన్ ద ఏరియాస్. సో లవ్ యువర్ సెల్ఫ్ అండ్ హగ్ యువర్ సెల్ఫ్ అంట, అంటే ఫ్లై అంట. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. సెకండ్, బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్. ఎంతసేపు అది లేదు, ఇది లేదు, నాకు అది ఫెసిలిటీ లేదు, ఈ ఫెసిలిటీ అనుకో. వాట్ యూ హ్యావ్, బీ గ్రేట్ఫుల్ ఫస్ట్. Because once you think positive and grateful for what you have, once in the positive aspect, becomes more energetic. Next, always see goal clarity pettuko. Because once your goal is clear, then mind, see Michael Jordan story chudamma. See, is always how to enhance the value of this, thinking innovatively. So goal endodiki enhancement of the value. As I mentioned, goal clarity. Then come out from the comfort zone. As I mentioned, aeroplane and ship. Once you come out from the comfort zone, because once you're in comfort zone, your mind doesn't work fast because you're always relaxed. And I don't want to achieve anything means then automatically your potential will not come out. Live your purpose of life. Because once your purpose, I want to achieve something in my life, I want to do something, I want to prove myself, then automatically it will motivate you. It will try to bring your potential. And always people have goal, but they don't focus on them. Focus on one resolution, it becomes revolution. So once you focus, because you choose one area, I want to achieve something in life in this area. Say as Michael Jordan, he became world-class player in basketball. Why? Because he focused only on basketball. Go on playing day, night. So focus on the dreams and goals. Okay. Then always believe in, as I mentioned, self-image, self-esteem. I can do it. I am capable of doing. So, as I mentioned, believe in yourself. And then be active. చాలా మంది చేస్తారంటమ్మా, ఒకటి చేస్తారు మళ్ళీ సరిగ్గా రాదు, మళ్ళీ మానేస్తుంటాడు. Be persistent and consistent. So, increase your self-image, be consistent, persistent, live a purpose of life, and always గుర్తుంచుకోమ్మా, రైన్ అన్ని చోట్ల పడుతుంటుంది కానీ అన్ని చోట్ల క్రాప్ రాదు. ఆ ల్యాండ్ని ఎక్కడ దున్ని సీడ్స్ అన్ని కరెక్ట్గా పెట్టి ప్రాపర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా జర్మినేషన్ అవుతుంది. సో వీ హ్యావ్ టు క్రియేట్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్, ప్రాపర్ ఎఫర్ట్, ప్రాపర్ ఫోకస్ ఆన్ ద థింగ్స్ విచ్ యూ వాంట్ టు డూ. అట్లానే కార్డ్స్ గేమ్లు అమ్మ, కార్డ్స్ నీకు వచ్చే నీ చేతుల్లో లేదు కానీ ప్లే నీ చేతిలో ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్లే కేర్ఫుల్లీ. అండ్ ఇప్పుడు ఒకే పేరెంట్ 3 చిల్డ్రన్ ఒకే స్కూల్కి పంపిస్తారమ్మా, బట్ 3 చిల్డ్రన్ 3 రకాలు ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్స్, ఇట్ ఈస్ యువర్ ప్రెషర్. Because pressure has to be applied. And most important, గుర్తుంచుకోమ్మా, 10 people give same situation, but 5 people come in different way, 5 people different way. Because it is all your efforts,
your positive attitude, your focus on the goals, coming out the comfort from the comfort zone, బయటికి రావటం, and should be flying. First love yourself and be as consistent, గుర్తించి be active, live a purpose of life. Because అమ్మ నన్ను నేను తెలుసుకోవటం, then only I can learn other things. Because దాన్ని మేమంటాం అమ్మ, always you can do any wonders provided first you must have belief in yourself. So answer lies in you. This is your interest and attitude. That's why we always say attitude, not the aptitude, decides altitude in life. So please follow some of the tips. Come out of the comfort zone, believe in yourself, don't worry for past failures, and be active and assertive, and be focused on the dreams and goals, and love yourself. And most important thing is live a purpose of your life. Everybody has a talent, and that is your choice. Whether because beeps and dama, always some people always I will do, but if, because someday. Because some people, if you are again, I should have done if. But that is not there. Someday I will do. Because always remember, madam, it is your efforts, your dedication and passion. As I mentioned last time also, I told you, passion is first most, because once you have, there is a will, there is a way. So you apply pressure, come out of comfort zone, be asset to take purpose of life, and finally believe in yourself, because answer lies in you. As Michael Jordan has done, he has certainly put effort, taken interest, come out of the comfort zone, and he achieved success in life. He became a world-class player. So friends, always everybody is a talent, because the most intelligent people, only 20%. Learn to improve your talent. Use the things. Potential is unlimited. That's why I believe one thing, madam. It is your choice which makes your life. We always blame the fate. We always blame the other people, these people. Answer lies in you. So please follow some of the tips, and I am sure that you can do wonders in your life. And this is your life. So live a purpose of your life. Thank you very much, madam. థ్యాంక్ యూ రావు గారు, చాలా బాగా చెప్పారు. Thank థ్యాంక్ యూ.